దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాది దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుడు నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. మనం ఎంత బలహీనులమో, ఎంత అవసరంలో ఉన్న వాళ్ళమో ఆ ప్రభునకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమ. అవును ప్రియులారా, ఆ దేవుడు కొన్నిసార్లు మనకు అందుబాటులో లేడని, మనం అవసరంలో ఉన్నప్పుడు ఎవ్వరు మనల్ని ఆదుకునే వాళ్ళు లేరు, మనల్ని ఆదరించే వాళ్ళు లేరు అని ఎన్నోసార్లు మనం వాపోతూ ఉంటాం. మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. ఎందుకు దేవుడు నన్ను ఒంటరిగా వదిలివేశాడు? ఎందుకు ఈ లోకంలో ఎంతోమంది నిరాశ్రయులుగా ఉన్నారు, ఎంతోమంది కన్నీటిలో ఉన్నారు, ఎంతోమంది ఎన్ని సమస్యల్లో ఉన్నారు. ఇంతమందిని దేవుడి లోకంలో సృజించాడు కదా, ఎందుకు ఎవరిని ఇంతమందిని సహాయం చేయకుండా ఎందుకు వదిలివేశాడని ప్రియులారా, మనల్లో కృంగుదల ఉన్నప్పుడు ఇతరులలో ఉన్న కృంగుదలను చూసి అయ్యో మమ్మల్ని ఎవరు కాపాడు వాళ్ళు లేరా, మమ్మల్ని ఆదరించు వాళ్ళు లేరా అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. ఆ పరిస్థితులకు తగినట్లుగానే ఎవరూ మనకు అందుబాటులో ఉండరు. చూడండి, ఈ లోకంలో మానవులలో మొదట స్వార్థం ఉంటుంది. తమకు తాము అన్ని సమకూర్చుకున్న తర్వాతనే ఇతరుల గురించి ఎవరైనా ఆదరిస్తారు, ఆలోచిస్తారు. ముఖ్యంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరెవరు మనల్ని ఆదరించాలి, ఎవరెవరు మనకు సహాయం చేయాలని మనం కోరుకుంటామో వారు ఎన్నెన్నో పనుల్లో సతమతం అవుతూ కొన్నిసార్లు మనం కోరుకున్న విధంగా మనల్ని ఆదరించలేకపోతారు. వారిని బట్టి మరి కొన్నిసార్లు మనం దేవుణ్ణి కూడా, దేవుడు ఎందుకు నన్ను ఆదరించట్లేరు అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, అది నిజంగా సత్యమా? సత్యమైతే చూడండి, మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. దేవుడికి బాగా తెలుసు ఈ లోకంలో ఎంత దుష్టత్వం ఉందో, ఈ లోకంలో ఎంత దౌర్జన్యం ఉందో, ఈ లోకము ఎన్ని రకాలైన అసహ్యకరమైన మనుషులతో కూడుకొని ఉందో దేవుడికి బాగా తెలుసు. అయినప్పటికీ తన ఏకైక కుమారుని ప్రసాదిస్తే ఆయన మరణము ద్వారా నైనా వాళ్ళు సత్యంలోనికి రావాలి, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అని దేవుడు తన ప్రేమను మనపై కుమ్మరించడానికి పరిశుద్ధుడైన దేవుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువును ఈ లోకంలోనికి పంపించారు. ప్రియులారా, అంత గొప్ప సత్యాన్ని మనం తెలిసి ఉండి కూడా స్వార్థంలో జీవిస్తున్న మనము కీర్తనకారుడు వలె 142వ కీర్తన 4వ వచనంలో మనం కూడా కొన్నిసార్లు అలాగనే మాట్లాడతామేమో. నేను నా కుడివైపున అంతా కూడా పరిశీలించి చూడగా నన్ను ఆదరించువారే లేరు, నన్ను ఆదుకుని వాళ్ళే లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నానని నన్ను గమనించే వాళ్ళు లేరు. మనం ఏం చేస్తున్నాము? అందరూ మనల్ని ఆదరించాలనుకుంటున్నాం, కానీ ఇతరులు మన ఆదరణ కోరినప్పుడు మనము వారికి అందుబాటులో ఉన్నామా? స్వార్థంగా మన జీవితం గురించి మనం ఆలోచించుకొని అటు దేవుడు ఆదరించడం లేడు, ఇటు ప్రజలు ఆదరించడం లేరని మనము ఇతరుల మీద నెపములు వేస్తున్నాం. కానీ దేవుడు తన ఏకైక కుమారుణ్ణే మన కొరకు ప్రసాదించాడు. అది కూడా పాపము లేని వ్యక్తి, నిష్కలంకమైన దేవుని దివ్య గొర్రెపిల్లను మన కొరకు అర్పించారని మనం సత్యము తెలిసినప్పటికీ చూడండి ప్రియులారా, మనం ఎంతో పరిశుద్ధులమని, ఏ పాపము లేని వారమని కాదు యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చింది. రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం. మనము పాపులమై ఉన్నప్పుడే
ఎంత పాపాత్ములమో తెలిసిన తర్వాతనే యేసు ప్రభు సిలువపై మన కొరకు మరణించుటను బట్టి ఆయన ఆదరణ, ఆ పరిశుద్ధ దేవుని ప్రేమ పాపాత్ములైన మన పట్ల ఎంతగా ఉందో, మన పాపములను ఆ ప్రభు మీద వేసుకొని సిలువపై మరణించినప్పుడే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ఆదరణ ఒక మంచి కాపరిగా తప్పిపోయిన మనందరి కొరకు తన చివరి రక్తపు బొట్టు వరకు ఎలా ప్రాణదానం చేసి మనల్ని ఆదరించారో తన జీవితం ద్వారా మనకి చూపించారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా చూడండి, దర్శన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వధువుతో యేసుక్రీస్తు ప్రభు శిరస్సు అయినప్పుడు, సర్వమానవాళి శ్రీసభ శరీరం అయినప్పుడు అందరినీ వధువులాగా సిద్ధపడిన వారందరినీ రమ్ము, నీకు దాహముగా ఉందా, నువ్వు దాహము తీర్చుకోవడానికి రమ్ము, నీ హృదయము నుండి జీవజల నదులు ప్రవహింపచేస్తాను రమ్ము అని పరిశుద్ధాత్మదేవుడు కూడా మన హృదయంలో ఉండి ప్రతి క్షణము మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు మనం కృంగిపోతున్నామో, ఎప్పుడెప్పుడు ఒంటరితనంలో ఉన్నామో, ఎప్పుడెప్పుడు మనం ఏడుస్తూ ఉన్నామో, లెమ్ము, నిన్ను నువ్వు సిద్ధపరచుకొనుము. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించకపోయినా నీ కొరకు ప్రాణం అర్పించిన యేసు ప్రభు ఉన్నారు. ఆ యేసు ప్రభు నామములో నీకు విడుదల ఉంది, నీకు సంతోషం ఉంది, నీకు సమాధానం ఉందని మన హృదయంలో ఉన్న, మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అయిన వాడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అవును ప్రియులారా, కొన్నిసార్లు మనం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాం. ఎవరు మనల్ని గమనించడం లేదులే, ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదని ఆ కన్నీటిలో, ఆ యొక్క ఏడుపులో పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థన చేయడానికి మనకు సహాయం చేస్తున్నాడు. మన కన్నీరు ఆ పరిశుద్ధ పరలోకపు తండ్రి వైపుకు చూపించడానికి అక్కడ నుంచి తప్పకుండా నీకు ఆదరణ దొరుకుతుందని మన కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నారనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూనే ఉంటారు. ప్రియులారా, మనల్ని ఆదరించడానికి పరలోకమే సిద్ధంగా ఉంటుంది. మనము ఒంటరి వాళ్ళం కాదు, అనాథలము కాదు, పరదేశులము కాదు అని సత్యము తెలుసుకున్న వెంటనే ఏ విధంగా మారు మనసు పొంది పరలోకంలో నాకు ఒక తండ్రి ఉన్నాడు అని మన పాపము నుండి మనము మరలి పరిశుద్ధత వైపుకి మనము ఎప్పుడు మరలుతున్నామో, పరలోకంలో ఉన్న దూతలు ఆనందనాదం చేస్తారని లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. మనము మన పరలోకపు తండ్రి మనకు ఉన్నాడు అని చెప్పిన వెంటనే పరలోకంలో దూతలు పండగ చేసుకుంటారంట. ప్రియులారా చూడండి, మన గురించి ఆదరించే వాళ్ళు నరకంలో కూడా ఉన్నారు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ ధనవంతుడు లాజరు పేదవాడిని అతడు ఆదరించలేకపోయాడు కాబట్టి, తనకున్న సమస్తాన్ని తన కొరకే వాడుకున్నాడు కాబట్టి చూడండి, ఇప్పుడు నరకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నా అన్నదమ్ములు కూడా నాలాగా నరకానికి రావాలా అంటున్నాడా వద్దంటున్నాడా చూడండి. నరకములో ఉండి కూడా తన 5 అన్నదమ్ముల గురించి అబ్రాహామును వేడుకుంటున్నాడు, అయ్యా లాజరుని పంపించు, లేదా ఎవరైనా మరణించిన వాళ్ళని ఎవరినైనా పంపించు, నా అన్నదమ్ముల దగ్గరకు పంపించు, వాళ్ళు సత్యము తెలుసుకునేలా చెయ్యి, వాళ్ళు కూడా ఇక్కడికి రాకూడదు. పరలోకం మనల్ని ఆదరించడానికి చూస్తుంది, నరకంలో ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఆదరించడానికి చూస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలు మనల్ని ఆదరించడానికి చూస్తున్నారు. వాళ్ళందరి ఆదరణ పొందిన మనము మరి ఇతరులను ఏ విధంగా ఆదరించగలుగుతున్నాం? ఎందుకు మనము ఇతరుల పట్ల మనము పొందిన ఆదరణను చూపించలేకపోతున్నాం? ప్రియులారా, ఎవరెవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు నా ఆజ్ఞలను పాటిస్తారని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. నీవు నేను ఆ ప్రభు ఆజ్ఞను పాటించడం అంటే ఏంటి? నేను నిన్ను ప్రేమించినట్లు నీవు ఇతరులను ప్రేమించాలి. మనమైతే ప్రభు దగ్గర నుంచి ప్రేమ కావాలని కోరుకుంటున్నాం. మరి ఆ ప్రేమను అనుభవించిన మనం అదే ప్రేమను, అదే కల్వరి ప్రేమను, అదే నిస్వార్థ ప్రేమను
ఈ లోకంలో ఆదరణ కావలసిన వాళ్ళకి ఎంతమందికి చూపించగలుగుతూ ఉన్నాం? ఒకవేళ చూపించడము లేదు అంటే మనం యేసు ప్రభు ఆజ్ఞను పాటించడము లేదని అర్థం. ప్రియులారా, ఎప్పుడెప్పుడు మనము ఇతరులను ఆదరించలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం అంటే మనము యేసు ప్రభువులో ఐక్యమై ఉండలేదు అని అర్థం. ద్రాక్షవల్లిలో ఉన్న తీగ ఆ ద్రాక్షవల్లిలో ఉన్నంత వరకే ఫలించును. ద్రాక్షవల్లి నుంచి అది వేరు పడితే ఏమి కూడా చెయ్యలేదు. మనం యేసు ప్రభువులో ఉన్నాము అంటే ఆ ప్రేమను, ఆదరణను ఇతరులకు చూపించాలి. యేసు ప్రభువులో లేనప్పుడు మాత్రమే మనము పొందిన ప్రేమను, ఆదరణను మనము చూపించలేకపోతాం. నా ప్రియ సహోదర, సహోదరి, ఇతరుల నుండి ఆదరణను ఆశించే మనము మరి అదే ఇతరులు ఆదరణ కోరుకుంటున్నప్పుడు మనము వారికి ఆదరించగలుగుతున్నామా? మనలో ఉన్న పరలోకపు తండ్రి ప్రేమను, యేసయ్య కృపను, పరిశుద్ధాత్మ సహవాసాన్ని వాళ్ళకు అందించగలుగుతున్నామా? లేనట్లయితే ఈ ఉదయకాలంలో ప్రవ్వా మమ్మల్ని నూతనంగా అభిషేకించండి, మీరు మమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలని కోరుతున్నామో ఇతరులను కూడా మేము అర్థం చేసుకునేటట్లు మాకు నూతన అభిషేకాన్ని అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఎప్పుడెప్పుడైతే మీ ప్రేమను మేము అర్థం చేసుకుంటామో మీ వలె ఈ లోకంలో మేము జీవిస్తాం. కానీ మీ నుండి వేరుపడినప్పుడు, ఈ లోకాశల వైపు మేము ఆకర్షితులమైనప్పుడు మాత్రమే మేము స్వార్థపరులంగా మా గురించి మేము ఆలోచించుకుంటూ జీవిస్తాం. అప్పుడు మేము సోమరి వాళ్ళం అయిపోతాం తండ్రి, దుష్టులంగా మారిపోతాం. నాయనా, మాలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించండి, మాలో ఉన్న సోమరితనాన్ని తొలగించండి. ఇతరులను అర్థం చేసుకోవడానికి మాకు మంచి హృదయాన్ని అనుగ్రహించండి. మీ దగ్గర నుంచి పొందిన ప్రేమనంతను ఇతరులకు పంచడానికి అయ్యా మంచి పాత్రలుగా, నిస్వార్థమైన పాత్రలుగా ఈ ఉదయకాలంలో మమ్మల్ని నాయన నూతనీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎవరైతే నా యొక్క శిష్యులు అవుతారో మీరు చూపించే ప్రేమను బట్టి మీరు నా శిష్యులని అందరు కనుగొంటారన్నారు ప్రభు. మరి ఈరోజు మన ప్రేమను బట్టి, మన జీవిత విధాన్ని బట్టి ఎంతమంది మనం యేసు ప్రభు శిష్యులమో ఎంతమంది కనుగొనగలుగుతున్నారో ఈరోజు సాయంత్రం వరకు మనల్ని మనము పరిశీలించుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.